నమస్కారం వైద్యం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారా? పురుషుల్లో సంతానలేమి సమస్యకు దారితీసే అంశాలేంటి? పురుషుల సంతానలేమి సమస్యగా ఎప్పుడు గుర్తించాలి? ఇలా మనకున్న ఎన్నో రకాల సందేహాలను గురించి సవివరంగా తెలియజేయడానికి Ferty9 హాస్పిటల్స్ డాక్టర్ శశాంత్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో డాక్టర్, చెప్పండి, అసలు ఇన్ఫర్టిలిటీ అంటే మెయిన్గా ఎక్కువ మంది ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అనే అనుకుంటారు. అసలు మేల్ ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఏంటి? రైట్. సో ఇప్పుడు మేల్ పార్ట్నర్లో కామన్ రీజన్స్ లో స్పర్మ్ కౌంట్, మోటిలిటీ అంటే స్పర్మ్ కదలికలు తక్కువ ఉండడం, ఆర్ స్పర్మ్ రకం పువర్ మార్ఫాలజీ అంటారు. సో దీనికి కామన్ రీజన్స్ ఇప్పుడు డివైడ్ చేసుకోవచ్చు మనం ఇంటూ ఎన్వైరన్మెంటల్, జెనెటిక్. అంటే ఎన్వైరన్మెంటల్లో పొల్యూషన్ వస్తుంది, మళ్ళీ హీట్ ఎక్స్పోజర్ వస్తుంది, కెమికల్ ఎక్స్పోజర్ వస్తుంది, ఆక్యుపేషనల్ హ్యాజర్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ ఇండస్ట్రీ ఆర్ కోల్ ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళు, ఆర్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ద కిచెన్ క్లోజ్ టు ద గ్యాస్ స్టవ్, సో అక్కడ ఎక్స్టర్నల్ సోర్సెస్ ఆఫ్ హీట్ ఉండొచ్చు. అండ్ మళ్ళీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని. జెనెటిక్ అంటే హెరిడిటరీ కాదు. మోస్ట్ ఆఫ్ ద జెనెటిక్ డిజార్డర్స్ ఇట్ ఈస్ నాట్ పాస్డ్ ఆన్ ఫ్యామిలీ, ఫాదర్ నుంచి ఆర్ మదర్ నుంచి. ఇట్ ఈస్ స్పోరాడిక్, అంటే ఒక జీన్ ఎర్రర్ ఉండొచ్చు, దానివల్ల స్పర్మ్ కౌంట్స్ తక్కువ ఉండొచ్చు. సో అది వాల్యుయేట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫెక్షన్స్, దిస్ ఈజ్ వెరీ కామన్. టెస్టిస్కి ఇన్ఫెక్షన్ వస్తే ఇట్ గెట్స్ స్వోలన్ అప్, రెడ్నెస్ అండ్ స్వెల్లింగ్ రావచ్చు. దానికి ఆర్కైటిస్ అంటారు. సో టెస్టిక్యులర్ డ్యామేజ్ కూడా కావచ్చు. ఆర్ ఎపిడైడమిస్, స్పర్మ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఒక పాత్వే నుంచి, ఆ పాత్వే డ్యామేజ్ అవుతే స్పర్మ్ కౌంట్ క్వాలిటీ టెంపరీ ఆర్ పర్మనెంట్లీ కూడా తగ్గిపోవచ్చు. అండ్ ఇంకా మళ్ళీ కొన్ని రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్, ఆల్కహాల్, అది లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసార్డర్స్. సో సబ్స్టెన్స్ అబ్యూజెస్. అండ్ అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి పేషెంట్స్ అడతారు స్కిన్ ఇన్ఫెక్షన్ క్యాన్ ఇట్ కాజ్. సో క్రానిక్ ఫంగల్ డెర్మటైటిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. రిపీటెడ్లీ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చి స్కిన్ ఏరియా థిక్ అయిపోయి సమ్టైమ్స్ దిస్ ఈజ్ నోన్ టు ఎఫెక్ట్ ద టెస్టిస్ అండ్ ద స్పర్మ్ కౌంట్ ఆల్సో. డాక్టర్, ఇప్పటివరకు మేల్లో ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఏమై ఉండొచ్చో చెప్పారు. అలాగే ఫీమేల్లో కూడా ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఏంటి? సో ఇప్పుడు ఫీమేల్ ఫ్యాక్టర్ ఎలా ఉండొచ్చు అంటే, నౌ యాక్చువల్లీ ఇన్ఫర్టిలిటీ ఇన్సిడెన్స్ కపుల్స్లో ఆల్మోస్ట్ 30% రీచ్ అవుతుంది. అండ్ ఇక్కడ కొన్ని రివర్సిబుల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, కొన్ని ఇర్రివర్సిబుల్ ఉంటాయి. బట్ బాటమ్ లైన్ ఈజ్ ఇవాల్యుయేషన్ ఒక సిస్టమాటిక్లీ చేస్తారు ఇద్దరు కపుల్కి. సో వెన్ ద కపుల్ కమ్స్, ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఏమేమి చెక్ చేస్తారంటే ఎగ్ కౌంట్ ఫస్ట్. సో కొన్ని లేడీస్లో జస్ట్ 30 years ఆఫ్ ఏజ్కే ఎగ్ రిజర్వ్ అనేది అది బై బర్త్ ఫిక్స్డ్ ఉంటుంది, పొటెన్షియల్ ఆఫ్ ది ఎగ్. సో అది డిటర్మైన్ చేస్తుంది వెన్ ద లేడీ గెట్స్ మెనోపాజ్. సో మెనార్క్ అంటే పీరియడ్స్ స్టార్ట్ అయిన టైం. సో యూజువలీ ఒక 12 or 13 years ఆఫ్ ఏజ్కి మెనార్క్ అవుతుంది. అండ్ మెనోపాజ్ 45, దిస్ ఈస్ ద యావరేజ్. బట్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది అట్ ఎర్లీ ఏజ్. దీనికి మళ్ళీ జెనెటిక్ ఇష్యూస్, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ లింక్ చేస్తున్నారు. అండ్ ఇఫ్ ది ఎగ్ రిజర్వ్ డ్రాప్స్, యూజువలీ అది మెడిసిన్స్కి, ఇంజెక్షన్స్కి పూర్ రెస్పాన్స్ ఉంటుంది. అండ్ ఇది ఒక ఇన్ఫర్టిలిటీకి సమస్య కావచ్చు. సెకండ్ ఈజ్ ట్యూబల్ ఫ్యాక్టర్స్. ట్యూబ్స్లో ఏదైనా వాపు వచ్చేస్తే ఆర్ బికాస్ ఆఫ్ సమ్ సర్టన్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఎంట్రీ. మళ్ళీ సర్విక్స్ అనేది చాలా పేషెంట్స్కి మనం చూస్తున్నాం ఇప్పుడు. రీసెంట్లీ ద సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చాలా పబ్లిసైజ్ అయింది. సో సర్విక్స్కి హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ అని HPV, ఇఫ్ దిస్ ఇస్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ బై దిస్, అంత ఇరోజన్ వచ్చేస్తుంది, రెడ్నెస్ వస్తుంది. దాని తర్వాత సర్విక్స్లో దెర్ ఈజ్ అ బల్కీ ఫార్మేషన్, గ్రోత్ ఫార్మేషన్ ఆర్ బ్లాకేజ్ అవ్వచ్చు ఈ ఓపెనింగ్ది. సో ఈ ద్వారం మూసుకోపోతే డెఫినెట్లీ ఇది ఒక ఇన్ఫర్టిలిటీకి సమస్య కావచ్చు. గర్భసంచిలో గడ్డలు, ఫైబ్రాయిడ్స్, వీఆర్ లిజనింగ్ సిన్స్ మెనీ జనరేషన్స్. ఇది ఒక రీప్రొడక్టివ్ ఏజ్కి కామన్ కండిషన్ విచ్ ఎఫెక్ట్స్ ద ఉమెన్. అది ట్యూబ్స్ దగ్గర వస్తే ఆర్ సర్విక్స్ దగ్గర వస్తే ఆర్ స్పెసిఫిక్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ద ఏరియా వేర్ ఎంబ్రియో ఇస్ ట్రాన్స్ఫర్డ్, అక్కడ కూడా అది నాట్ ఓన్లీ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ బట్ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ రిస్క్, డేట్స్కి ముందు డెలివరీ, ప్రీటర్మ్ డెలివరీకి రిస్క్ అనేది కొంచెం ఎక్కువ కావచ్చు. అండ్ అగైన్ ఫీమేల్ ఫ్యాక్టర్స్లో యూట్రస్ డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉండొచ్చు, షేప్ ఆఫ్ ద యూట్రస్ పుట్టినప్పటి నుంచి కంజెనిటల్ అనామలీస్ ఉండొచ్చు.
or sometimes acquired common conditions and uncommon conditions are also there. ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ గురించి కొంచెం చెప్తాను. సో ఎండోమెట్రియోసిస్ ఈజ్ అ డిజీజ్ వేర్ యూట్రస్ లైనింగ్ ఎండోమెట్రియం అనేది ఆ టిష్యూ యాక్చువల్లీ యూట్రస్ బయట ఎక్కడైనా లొకేట్ అవుతాయి. అండ్ ద రీజన్స్ ఫర్ దిస్ ఆర్ స్టిల్ అండర్ రీసెర్చ్. చాలా థియరీస్ ఉన్నాయి ఇది ఎందుకు అవుతుందని. మెటాప్లాజియా, రెట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ అని, బేసిక్లీ మెన్స్ట్రల్ బ్లడ్ ఫార్వర్డ్ డ్రైన్ కాకుండా ట్యూబ్స్ నుంచి పెరిటోనియం అంటే టమ్మీలో డ్రైన్ అవుతాయి, అక్కడ పోయి అతుక్కుపోవచ్చు ఈ ఎండోమెట్రియం అని కొన్ని థియరీస్ ఉన్నాయి. స్టిల్ ఒక సాలిడ్ క్లియర్ కట్ కాజ్ అనేది ఇంకా పాయింట్అవుట్ కాలేదు. సో ఇప్పుడు ఈ ఎండోమెట్రియోసిస్ ఈజ్ అ వెరీ ట్రబ్లింగ్ కండిషన్. ఎందుకంటే ఇక్కడ సిమ్టమ్స్ ఏముంటాయి లేడీస్కి, మేల్ అంటే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే దే మే హ్యావ్ నో సిమ్టమ్స్ అట్ ఆల్ ఆర్ సమ్టైమ్స్ వైట్ డిశ్చార్జ్, పీరియడ్స్ వచ్చిన టైంలో విపరీతంగా కడుపు నొప్పి ఆర్ హెవీ బ్లీడింగ్ డ్యూరింగ్ పీరియడ్స్ ఆర్ వెరీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే 2-3 monthsకి ఒకసారి పీరియడ్స్. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్. డాక్టర్ దగ్గర కన్సల్ట్ కావాలి. హార్మోనల్ టెస్ట్ చేస్తారు డాక్టర్స్, అల్ట్రాసౌండ్ చేస్తారు ఇఫ్ నీడెడ్ ఆఫ్టర్ హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్. అండ్ ఒక జనరల్ మనకు డయాగ్నోసిస్ వస్తుంది. సమ్టైమ్స్ జస్ట్ డయట్, ఎక్సర్సైజ్, సింపుల్ విటమిన్ సప్లిమెంట్స్ తోటి ఇట్ ఈస్ సాల్వ్డ్. ఆర్ సమ్టైమ్స్ సర్టన్ కండిషన్స్లో ఇప్పుడు పేషెంట్ అర్జెంట్గా ఇఫ్ దే ఆర్ వాంటింగ్ అ ప్రెగ్నెన్సీ కానీ పీరియడ్స్ తోటి స్ట్రగుల్ అవుతున్నారు ఆర్ ఏదైనా పెథాలజీ డిటెక్ట్ అయింది అల్ట్రాసౌండ్లో, దానికి మళ్ళీ మెడికల్ ఆర్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఆఫర్ చేస్తారు. డాక్టర్, ఇప్పుడు ఫీమేల్లో అంటే థైరాయిడ్ ఇష్యూ ఉంటే కూడా ఇన్ఫర్టిలిటీకి అది కూడా ఒక రీజన్ అవుతుంది. అలాగే మెయిల్లో కూడా థైరాయిడ్ ఇష్యూస్ అనేది ఈ మధ్య చాలా వింటున్నాం మనము, అది కూడా ఇన్ఫర్టిలిటీకి రీజన్ అంటారా? డెఫినెట్లీ. ఇప్పుడు థైరాయిడ్ ఇష్యూ రెండు ప్రకారాలు ఉండొచ్చు, హైపోథైరాయిడిజం ఆర్ హైపర్ థైరాయిడిజం. సో డిపెండింగ్ ఆన్ ఏముంది యాక్చువల్లీ మన కామన్లీ వెన్ వీఆర్ సీయింగ్ మన సిటీలో హైదరాబాద్లో వీఆర్ ఫైండింగ్ లాట్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ కండిషన్ రిలేటెడ్ టు ద థైరాయిడ్ గ్లాండ్. దీనికి హాషిమోటో థైరాయిడైటిస్ అంటారు. ఇక్కడ యాక్చువల్లీ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ మోర్ ఆర్ లెస్ నార్మల్గా ఉంటున్నాయి, కానీ టీఎస్హెచ్ అనేది హార్మోన్ ఇట్ ఈస్ అబ్నార్మలీ ఎలివేటెడ్, ఈవెన్ లెవెల్స్ ఆర్ గోయింగ్ టు 20-40. సో అఫ్ కోర్స్ ఇది సింగిల్ ఎండోక్రైన్ డిజార్డర్ ఉంటే ఇప్పుడు హైపోథైరాయిడిజం దానికి మెడిసిన్స్ ఇచ్చి సప్లిమెంట్ చేసి థైరాయిడ్ హార్మోన్స్ కరెక్ట్ లెవెల్స్కి మనం బేస్డ్ ఆన్ ద బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ లెవెల్కి మెయింటైన్ చేసుకోవచ్చు. లేదు లెవెల్స్ ఎక్కువ ఉన్నాయంటే యాంటీ థైరాయిడ్ మెడికేషన్స్ ఇవ్వచ్చు. డైరెక్ట్లీ రిలేటెడ్ టు స్పర్మ్ కౌంట్ అని కాదు, బట్ థైరాయిడ్ గ్లాండ్ డిస్ఫంక్షన్ కెన్ ఆల్సో పాయింట్ అవుట్ సస్పిషన్ టువర్డ్స్ అదర్ డిస్ఫంక్షన్స్. ఇప్పుడు టెస్టిస్ కూడా స్పర్మ్ ప్రొడ్యూసింగ్ ఆర్గన్ ఇస్ టెస్టిస్, అది కూడా ఒక ఎండోక్రైన్ గ్లాండ్, అది టెస్టాస్ట్రాన్ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టు. సో ఇదంతా ఎండోక్రైన్ కంట్రోల్ ఈజ్ విత్ ద పిట్యూటరీ యాక్సిస్. బ్రెయిన్లో ఏరియా ఉంటుంది హైపోథాలమస్ పిట్యూటరీ గొనాడల్ యాక్సిస్ అని. ఈ సిగ్నల్స్ మనం మెజర్ చేసుకోవాలి. టెస్టాస్ట్రాన్ హార్మోన్ నాట్ ఓన్లీ ఇది ఫర్టిలిటీ సెక్షువల్ ఫంక్షన్కి ఇంపార్టెంట్, బట్ ఆల్సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద హార్ట్ హెల్త్, దట్ ఈస్ ద కార్డియోవాస్కులర్ హెల్త్, న్యూరాలజికల్ హెల్త్, బ్రెయిన్ హెల్త్ అండ్ ఆల్సో బోన్ హెల్త్. సో ఈ హార్మోన్ లెవెల్స్ తక్కువ డిటెక్ట్ అవుతాయి. జస్ట్ పిల్లలు అయ్యేది ఆబ్జెక్టివ్ కాదు, బట్ బేస్డ్ ఆన్ దట్ బాడీ హెల్త్ ఆల్సో మనకు అడ్వైస్ ఇవ్వాలి పేషెంట్. సో కంప్లీట్ హెల్త్ వర్కప్ ఇది, నాట్ జస్ట్ ఫర్టిలిటీ పొటెన్షియల్కి వర్కప్. డాక్టర్, అంటే మెయిల్ ఇన్ఫర్టిలిటీతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు మీ దగ్గరికి క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తూ ఉంటారు? సో ఒక హిస్టరీలో మనం ఏమేమి ఆడుతారంటే పేషెంట్ ఏజ్. ఇప్పుడు మెయిల్లో ఏజ్ ఒక ఫ్యాక్టర్ కాదు అని అనేది ముందు, బట్ డెఫినెట్లీ ఇప్పుడు 40 years అండ్ అబవ్లో స్పర్మ్ క్వాలిటీ అంటే స్పెసిఫిక్లీ మార్ఫాలజీ అంటే దాని రకం అండ్ దాని కదలికలు కొంచెం తగ్గుతున్నాయి అని ఇప్పుడు రీసెర్చ్ ప్రూవ్ చేస్తుంది. సో ఏజ్ ఒక ఫ్యాక్టర్ అవుతుంది. సెకండ్ ఆఫ్ ఆల్ ఇప్పుడు స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి లైఫ్ స్టైల్ ఎక్స్పోజర్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ స్క్రీనింగ్ ఫర్ మెడికల్ కండిషన్స్, డయాబెటీస్, థైరాయిడ్ యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్, బ్లడ్ ప్రెషర్. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ సినారియో వేర్ ఈ జనరల్ హెల్త్ డిజార్డర్స్ మిస్ కాకుండా, ఎందుకంటే ఇవి అన్ని మెడికల్ డిజార్డర్స్ డైరెక్ట్లీ టెస్టిస్ అండ్ ఫర్టిలిటీకి ఎఫెక్ట్ చేస్తాయి. సో అది స్క్రీన్ చేసుకోవాలి. ఆర్ ఇఫ్ పేషెంట్ ఈజ్ యూజింగ్ సమ్ మెడిసిన్స్ ఫర్ డిఫరెంట్ కండిషన్,
ఏదైనా లివర్ ఆర్ కిడ్నీ ఆర్ సమ్ అదర్ కొలెస్ట్రాల్ ఇష్యూస్, హార్ట్ ఇష్యూస్కి మెడిసిన్స్ వాడుతున్నారు క్రానిక్లీ. యాంటీబయాటిక్స్ చాలా అబ్యూస్ చేస్తున్నారు కొన్ని ఇండివిజువల్స్, ఆర్ హార్మోన్స్ పర్టికులర్లీ. అండ్ ఈవెన్ కొన్ని పేషెంట్స్ దే ఆర్ యూజింగ్ ఆయుర్వేదిక్ ఆర్ సమ్ నాన్ స్టాండర్డైజ్ ట్రీట్మెంట్స్, దాంట్లో కూడా కొన్ని కెమికల్స్ ఆర్ హార్మోన్స్ ఉంటాయని దట్ ఈస్ వాట్ ద రీసెర్చ్ హస్ సెడ్. సో ఇవన్నీ మెడిసిన్స్ యూజ్ ఎక్స్పోజర్ ఏమైనా ఉందా లేదా. దాని తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్, దీంట్లో టెస్టిస్ లొకేషన్ ఎక్కడుంది, టూ టెస్టిస్ వాల్యూమ్ ఎలా ఉన్నాయి, దాని ఫీల్ ఎలా ఉంది, ఇదంతా చెక్ చేస్తారు. వ్యారికోసీల్ అనే కండిషన్ మెయిన్లీ అది క్లినికల్ డయాగ్నోసిస్. నరాలు వాపు సిగ్నిఫికెంట్గా ఉందా లేదా, దానికి సర్జరీ అవసరం, ఎవరికి అవసరం, అవి అన్నీ క్లారిటీగా ఒక డయాగ్నోసిస్ వస్తుంది మనకు, ప్రొవిజనల్ డయాగ్నోసిస్. దాని తర్వాత దానికి బట్టి బ్లడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ ఆప్షన్స్ దీని తర్వాత డిస్కస్ అవుతాయి. అంటే ప్రతి ఒక్క మేల్ ఫర్టిలిటీ పేషెంట్కి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే ఒకటే లైన్లో ట్రీట్మెంట్ ఉండదు కారణంకి బట్టి. సో ఇప్పుడు హార్మోన్స్ లో ఉంటే అది హైపోగొనాడ్రోఫిక్ హైపోగొనాడిజం అని అంటారు. అక్కడ హార్మోనల్ ఇంజెక్షన్స్ అలాంగ్ విత్ ట్యాబ్లెట్స్కి రెస్పాన్స్ చాలా బాగుంటుంది. కానీ అక్కడ బ్రెయిన్ ఏరియాలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అది రూల్ అవుట్ చేసుకోవాలి, ఎంఆర్ఐ స్కాన్స్. సో ఆ లైన్ వేరే ఉంటుంది, అది కొంచెం రేర్, 5% ఆఫ్ ద కేసెస్. కామన్లీ మనం రిజల్ట్లో ఏమొస్తుందంటే టెస్టికులర్ ఇష్యూస్ వస్తాయి. సో టెస్టిస్ సైజ్ కొంచెం ష్రింక్ అయి ఉండొచ్చు, ఆర్ వాటర్ కలెక్షన్స్, హైడ్రోసిల్ అంటారు, బికాస్ ఆఫ్ విచ్ వీ గెట్ సస్పిషన్ టువర్డ్స్ సమ్ ఇన్ఫెక్షన్స్. ప్రీవియస్లీ ఎప్పుడైనా మమ్స్, ట్యూబర్క్లోసిస్ లాంటి ఇల్నెసెస్ వచ్చి ఆ ఇల్నెసెస్ వచ్చి క్లియర్ అయిపోతాయి, కానీ ఆ వాట్ ఎవర్ డ్యామేజ్ హ్యాస్ హ్యాపెండ్ అది పర్సిస్ట్ అవుతుంది. అండ్ దానివల్ల స్పర్మ్ కౌంట్స్ మళ్ళీ రైజ్ కావు, దే ఆర్ కమింగ్ ఇన్ ద పువర్ క్వాలిటీ. ఇంకా కొన్ని సినారియోస్లో సెక్షువల్ ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తున్నారు. ఇరెక్టైల్ డిస్ఫంక్షన్, ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్, యూరిథ్రల్ ఓపెనింగ్, అంటే ఇదంతా ఫిజికల్ ఎగ్జామినేషన్లో తెలుస్తుంది. స్పర్మ్ ఫ్లూయిడ్, సిమెన్ అంటారు, అది సరిగా డిపాజిటే అవ్వట్లేదు అంటే దెన్ దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో. సో సర్జికల్ మేనేజ్మెంట్ దానికి ఉంటుంది. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో కౌంట్ 0 వస్తుంది, అజోస్పర్మియా. సో ఈ అజోస్పర్మియా పేషెంట్స్ చాలా దే ఆర్ వెరీ యాంగ్షియస్. ఇప్పుడు కౌంట్ 0 అంటే ఏంటి, మాకు న్యాచురల్గా మాదే జీన్స్ తోటి కావాలని పేషెంట్స్ ఆర్ వెరీ స్పెసిఫిక్ ఆబ్వియస్లీ. సో ఆ సిచ్యువేషన్స్లో మనం హార్మోనల్ ఎవాల్యుయేషన్స్ తర్వాత అది బ్లాకేజ్ ఉంటే డెఫినెట్లీ దట్ పేషెంట్ హ్యాస్ 90 to 100% ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ద స్పర్మ్స్ ఒక ప్రొసీజర్ ద్వారా, టీజా అని. సో టీజా ఆర్ పీజా, ఇది ఎపిడైడమిస్ ఆర్ టెస్టిస్ అని ఏరియా ఉంటుంది, బీజం నుంచి స్పర్మ్ డైరెక్ట్లీ తీసి వైఫ్ ఎగ్కి జాయిన్ చేస్తారు, ఫర్టిలైజ్ చేస్తారు. అండ్ ఇదంతా ఐవీఎఫ్లో ప్రాసెస్ అన్నట్టు. సో సమ్ టైమ్స్ బ్లాకేజ్ ఆర్ మైనర్ అంటే దానికి సర్జరీ తోటి సన్న కుట్లు 9-0, 10-0 మైక్రోస్కోపిక్ సూచర్స్ తోటి దే కెన్ ట్రై టు క్లియర్ దట్ బ్లాకేజ్. సో ఇది ఒక సెకండ్ ఆప్షన్ ఉంటుంది. సమ్ సిచ్యువేషన్స్ ఇప్పుడు టెస్టిస్ ఆర్గన్లోనే డిఫెక్ట్ ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ ప్రొడ్యూసింగ్. వర్బిజాల్ అనే ప్రాబ్లం విని ఉంటారు, క్రిప్టార్కిడిజం. ఆ సిచ్యువేషన్లో 6 months to 12 months ఏజ్, బేబీ ఏజ్లోనే కరెక్ట్ చేసుకోవాలి. అది కాలేకపోతే బికాస్ ఆఫ్ ఎక్స్పోజర్ టు బాడీ హీట్ టెస్టిస్ ఆర్గన్లో పర్మనెంట్ డ్యామేజ్ వచ్చేస్తుంది. అండ్ ఈవెన్ ఇట్ కెన్ కాజ్ క్యాన్సర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిమూవ్డ్ అన్నట్టు. సో ఆ సిచ్యువేషన్లో టెస్టెస్ ఉంటే డెఫినెట్లీ వీ కాంట్ టెల్ ద పేషెంట్ దట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ ఓన్ స్పర్మ్ ఇన్ ఎక్సలెంట్ ఛాన్స్. కొంచెం ఛాన్సెస్ లిమిట్ అవుతాయి, ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ అన్ ఆర్గన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సెన్సిటివ్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. ఇప్పుడు కిడ్నీ ఏదైనా ఎవరికైనా విత్ ద డయాబెటీస్ డ్యామేజ్ అవుతే హౌ వీ కెనాట్ గెట్ అ న్యూ కిడ్నీ విత్ జస్ట్ మెడిసిన్స్. సో సమ్ టైమ్స్ వీ కెన్ హెల్ప్, బట్ సమ్ టైమ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్ లిమిటేషన్స్ ఉంటాయి దీనిది. సో ఫర్ ద కపుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ అదర్ చాయిస్, అప్పుడు కన్సిడర్ చేసుకోవాలి ఆప్షన్స్. డోనర్ ప్రొఫైల్స్ ఉంటాయి, ఆర్ సంథింగ్ లైక్ సరోగసీ వేర్ ది యూట్రస్ ఇస్ యాబ్సెంట్. ఇప్పుడు గర్భసంచి ఫామే కాలేదు పుట్టినప్పటి నుంచి. దీస్ ఆర్ సమ్ ఎక్స్ట్రీమ్ కేసెస్, బట్ రేర్ కేసెస్. డాక్టర్, అసలు స్పర్మ్ కౌంట్ అనేది 0 అవ్వడానికి, లేదంటే స్పర్మ్ కౌంట్ అనేది తక్కువ అవ్వడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? అంటే వాళ్ళ ఫుడ్ కన్సంప్షనా, వాళ్ళ లైఫ్ స్టైలా ఏంటి, అసలు మెయిన్ రీజన్ ఏంటి? సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ టెస్టికులర్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. FSH హార్మోన్ రిపోర్ట్లో చాలా ఎలివేషన్స్ ఉంటున్నాయి. వాట్ ఇట్ మీన్స్ ఇస్ టెస్టిస్ ఆ హార్మోన్ సిగ్నల్కి యూజ్ చేయట్లేదు. టెస్టిస్ సైజ్ అనేది యాక్చువల్ నార్మల్ వాల్యూమ్ ఆఫ్ టెస్టిస్ 12 to 20 ml మన ఏషియన్ పాపులేషన్లో.
సో రిపోర్ట్ చూస్తే దే ఆర్ జస్ట్ హ్యావింగ్ లైక్ 5 ml 6 ml టెస్టికులర్ వాల్యూమ్ ఆన్ ఈచ్ సైడ్. మళ్ళీ ఇప్పుడు కొన్ని పేషెంట్స్ ఆర్ ఈవెన్ హ్యావింగ్ వ్యారికోసిల్. ఇది ఫిజిషియన్ డయాగ్నోస్ చేస్తారు, స్కాన్ డాక్టర్ రాసిస్తారు వ్యారికోసిల్ ఉందని. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇస్ దే ఆర్ అండర్ గోయింగ్ సమ్ సర్జరీ. కానీ ఈ వ్యారికోసిల్ ఒక్కొక్కసారి క్లినికలీ అది కాజ్ ఉండదు, స్కాన్లో కనిపిస్తుంది, కోఇన్సిడెంటల్ ఫైండింగ్ అన్నట్టు. సో అది క్లినికల్గా కోరిలేట్ చేయలేకపోతే సర్జరీ చేసుకున్న దానికి రిజల్ట్ అనేది అంత పెద్ద డిఫరెన్స్ రాదు. కానీ క్లినికల్ సిగ్నిఫికెంట్ వ్యారికోసిల్ ఉంటే డెఫినెట్గా స్పర్మ్ క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఈ వ్యారికోసిల్ సర్జరీ జరిగిన తర్వాత. కామన్లీ ఇప్పుడు లేటెస్ట్ మైక్రోస్కోప్ తోటి చేస్తే దాని రిజల్ట్ చాలా బాగుంటుంది. సో ఇది వ్యారికోసిల్ గురించి. మళ్ళీ కామన్ రీజన్స్ ఆర్ ఆల్సో ఇన్ఫెక్షన్. బేసిక్లీ డక్టల్ ఆబ్స్ట్రక్షన్స్, ఇజాక్యులేటరీ డక్ట్ అని ఒక పార్ట్ ఉంటుంది వీర్యం ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ దగ్గర, అది అంతా స్టక్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ద పస్ స్కార్ దెబ్బ తగిలినట్టు ఇట్ విల్ బికమ్ హార్డ్. సో హియర్ వీర్యం అనేది లిక్విడ్ క్వాంటిటీయే తగ్గిపోతుంది. మినిమం 1.5 ml ఉండాలి, 0.5 ml 0.3 ml అట్లా జస్ట్ వన్ డ్రాప్ ఆఫ్ ఇజాక్యులేట్ వస్తుంది. మళ్ళీ ఇంకో కొన్ని పేషెంట్స్ ఉంటాయి దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ది ఇజాక్యులేషన్ అట్ ఆల్. శాంపుల్ వాళ్ళు even with the natural attempts or with vibrator they are not able to procure the specimen. So intercourse issues ఉన్నాయి, specimen procure అవ్వట్లేదు అంటే అక్కడ కూడా డైరెక్ట్లీ ఐదర్ వి గో ఫర్ టెస్టికులర్ రిట్రీవల్ ఆర్ ఎలక్ట్రో ఇజాక్యులేషన్ అని ఒక మెథడాలజీ ఉంది. సో ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఆర్ రిక్వైరింగ్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్. డాక్టర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్. సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. This was named as test tube baby because actually బాడీలో జరిగే ప్రాసెస్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ అండర్ ద మైక్రోస్కోప్. ఇది డైరెక్ట్లీ విజన్లో చేస్తారు. బాడీ టెంపరేచర్కి ఎగ్జాక్ట్ కండిషన్ మిమిక్ చేస్తారు. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇదంతా ఒక మీడియా అని ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. సో బేసికలీ ద ఆబ్జెక్టివ్ ఇస్ బాడీ కండిషన్స్కి మిమిక్ చేస్తారు ఇన్ ద ల్యాబ్. స్పర్మ్ అండ్ ఎగ్ న్యాచురలీ అది యాక్చువల్లీ ఫెలోపియన్ ట్యూబ్ ఆఫ్ ద ఉమెన్ ఫీమేల్ పార్ట్నర్లో ఇది జాయిన్ అవ్వాలి. దట్ ప్రాసెస్ ఇస్ డన్ ఇన్ ద మైక్రోస్కోప్ అబ్జర్వేషన్. సో ఎందుకంటే ట్యూబల్ బ్లాకేజ్కి చేస్తారు చాలా కామన్గా. రెండు సైడ్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి ఆర్ డ్యామేజ్ ఉన్నాయి. దిస్ ఈస్ ద కేస్ ఫర్ ఐవీఎఫ్. ఎండోమెట్రియోసిస్, సివియర్ చాక్లెట్ సెస్ వచ్చినాయి, అత్కుల్ ఫామ్ అయినాయి ట్యూబ్స్కి, అది ఒక రీజన్ అవుతుంది. అండ్ ఎగ్ రిజర్వ్ చాలా తగ్గిపోయినాయి, టోటలీ ఆల్మోస్ట్ 0 ఎగ్ కౌంట్ ఉన్న పేషెంట్ కూడా ఐవీఎఫ్ విత్ సమ్ టైమ్స్ డోనర్ ఎగ్ ఆప్షన్స్, అది కూడా ఒక ఇండికేషన్ అవుతుంది. సివియర్లీ పువర్ మేల్ ఫ్యాక్టర్, స్పర్మ్ కౌంట్స్ లెస్ దాన్ 7 million per ml. ఈ కాన్సన్ట్రేషన్స్ మళ్ళీ పెద్ద మెడిసిన్స్ తోటి వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్ రిజల్ట్ జస్ట్ బై యూజ్ ఆఫ్ మెడిసిన్స్. చాలా వరకు మెడికల్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఉంటుంది ఈ మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్లో. సో సెమెన్ అనాలిసిస్ ఒక రఫ్ టెస్ట్ ఆఫ్ ఫర్టిలిటీ పొటెన్షియల్, అది ఒక ఎగ్జాక్ట్ టెస్ట్ కాదు. సో అది ఎప్పుడు ఇవ్వాలంటే 2 days ఆఫ్ సెక్షువల్ గ్యాప్ మినిమం, 2 to 5 days ఆఫ్ గ్యాప్ ఉండాలి. ఒక స్టాండర్డైజ్డ్ ల్యాబొరేటరీలో ఇవ్వాలి వేర్ క్వాలిటీ కంట్రోల్ చాలా హై ఉంటే ఆ ల్యాబ్ రిపోర్ట్ మనం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, దానికి నమ్మచ్చు. అండ్ అట్లీస్ట్ 2 specimens ఉండాలి కంపేర్ చేయడానికి. రిజల్ట్స్ ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది స్పర్మ్ కాన్సన్ట్రేషన్, దాని కౌంట్స్, మోటిలిటీ. పేషెంట్ కంగారు పడొద్దు. దే విల్ థింక్ మెడిసిన్స్ వాడినాం దాని తర్వాత తగ్గిపోయినాయి ఆర్ మెడిసిన్ వల్ల పెరిగింది, బట్ రియల్లీ ఇట్స్ జస్ట్ అ ప్లాసిబో ఎఫెక్ట్. సమ్ టైమ్స్ మెడికల్ మేనేజ్మెంట్ రోల్ చాలా లిమిటెడ్ ఉంటుంది, కొన్ని సిచ్యువేషన్స్లో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ డెఫినెట్లీ. సో ఇలా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఇన్ ఐవీఎఫ్ బేసికలీ ఇవన్నీ సివియర్ ఫ్యాక్టర్స్కి ఒక ఇండికేషన్ అవుతుంది. ఇంకొక ఇండికేషన్ ఫర్ ఐవీఎఫ్ ఇస్ where there is a infection like HBsAg or HIV, ఇట్లా సీరో డిస్కార్డెంట్ కపుల్ ఉన్నారు, they don't want to give the infection to each other, husband to wife or wife to husband. ఈ సిచ్యువేషన్లో కూడా ఐవీఎఫ్ చాలా హెల్ప్ ఉంటుంది బికాస్ మైక్రో ఆర్గానిజం ట్రాన్స్మిషన్ న్యాచురల్ మెథడ్కి చాలా హై, బట్ ఐవీఎఫ్లో ఇట్స్ వెరీ వెరీ లో. సో ఇది కూడా ఒకటి ఇండికేషన్ అవుతుంది. డాక్టర్, అంటే నార్మల్ ప్రెగ్నెన్సీలో పుట్టిన పిల్లలకి అండ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తర్వాత పుట్టిన పిల్లలకి ఏమైనా డిఫరెన్సియేషన్ అనేది ఏమైనా ఉంటుందా?
సో నాట్ రియలీ బికాజ్ ఇట్ ఈస్ ద సేమ్ గ్యామెట్. ఇప్పుడు మనం ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ సెల్ఫ్ గ్యామెట్స్ గురించి డిస్కషన్ చేస్తే వాట్ హ్యాపెన్స్ ఇస్, ఇప్పుడు ఒక ఏజ్ క్రాస్ అవుతే డెఫినెట్లీ ఎగ్ క్వాలిటీ, ఎగ్ డిఎన్ఏలో డిక్లైన్ ఉంటుంది అబౌవ్ ద ఉమెన్ ఏజ్ ఆఫ్ 34 years. సో ఆ సిచ్యువేషన్స్లో ఈవెన్ వెదర్ ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆర్ ఐవీఎఫ్, it is going to have the same risk, miscarriage risk similar ఉంటుంది యాజ్ అ న్యాచురల్. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఐవీఎఫ్ ఈస్ గోయింగ్ టు కాజ్ ఎనీ ఇంక్రీజ్డ్ రిస్క్, అట్లా అని కాదు, సేమే ఉంటుంది అది. ఐవీఎఫ్ ల్యాబ్ కండిషన్స్ చాలా స్టాండర్డైజ్డ్గా ఉంటే డెఫినెట్లీ అది ఏమీ ఇంక్రీజ్డ్ రిస్క్ కాదు. మిస్క్యారేజ్ రిస్క్ ప్రెగ్నెన్సీలో డెఫినెట్లీ ఒక 100లో ఒక 15 ఉమెన్ ఫార్ సమ్టైమ్స్ నో రీజన్ ఆల్సో క్రోమోజోమల్ కాజెస్ తోటి మిస్క్యారేజ్ అవుతాయి. అది మెడిసిన్స్ తోటి డాక్టర్ సపోర్ట్ చేయలేరు, బికాజ్ అది నేచరే డిజైన్ చేసింది ప్రెగ్నెన్సీ టు గెట్ అబార్టెడ్. సో నో మ్యాటర్ వాట్ వీ గివ్ సమ్టైమ్స్ ఈ అని లిమిటేషన్స్ ఆఫ్ సైన్స్ అన్నట్టు. అండ్ సమ్టైమ్స్ స్పర్మ్ డిఎన్ఏలో ఇష్యూస్ ఉంటే కూడా దిస్ ఈజ్ అ కాజ్డ్ ఫర్ ఐదర్ అ ఫెయిల్డ్ ఆర్ అన్ అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ. సో ఇవి అన్ని ఫ్యాక్టర్స్ ఇప్పుడు రీసెర్చ్లో లింక్ చేస్తున్నారు. డాక్టర్, ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది, అండ్ అలాగే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే 100% సక్సెస్ రేట్ రావడానికి? యా, సో ఇప్పుడు ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ సక్సెస్ రేట్స్ అనేది దట్ ఈస్ ఆల్మోస్ట్ అరౌండ్ 60% పర్ అటెంప్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. బట్ ఇది ఒక్క రేట్ చెప్పలేం, బికాజ్ ఏజ్కి బట్టి ఒక కపుల్ జెనెటిక్ స్ట్రెంగ్త్కి బట్టి ఆ ఇండివిజువల్ కపుల్కి సక్సెస్ రేట్ చెప్పాలి. ఇప్పుడు ఒక 40-year-old లేడీ విత్ హస్బెండ్ హూ ఇస్ 44 ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ద సేమ్ సక్సెస్ రేట్ యాజ్ అ కపుల్ హూ ఇస్ 30 years and 28 years. సో ఇద్దరికి 60% చెప్తే అది తప్పు. సో బికాస్ 40-year-old couple will have much lesser success rates, maybe even 30 to 20%. అక్కడ ఎగ్ సెల్ఫ్ ఎగ్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి, ఎగ్ రిజర్వ్ డ్రాప్ ఉంది. సో సక్సెస్ రేట్ డిపెండ్స్ ఆన్ ఎగ్స్ కౌంట్, స్పర్మ్ క్వాలిటీ, ఏజ్, ఇవి అన్ని ఫ్యాక్టర్స్. వాళ్ళది జీన్స్ ఎలా ఉన్నాయి, ఒక్కొక్కసారి అబ్నార్మాలిటీస్ ఉంటే కూడా జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ కపుల్ ఉంటుంది. సో అండ్ దెన్ నెక్స్ట్ వాట్ వాజ్ యువర్ క్వశ్చన్? ఇంకా ఏదో బిఫోర్ అండ్ ఆఫ్టర్, అంటే ఈ ట్రీట్మెంట్కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది? రైట్. సో ఇప్పుడు ఐవీఎఫ్కి ఆప్ట్ చేసే ముందు ఏదైనా ప్రిపరేషన్స్ చేసుకోవాలి, బికాజ్ ఇట్ ఈస్ అ కాస్ట్లీ ప్రొసీజర్. ఆఫ్ కోర్స్ కొంచెం ఫైనాన్షియల్గా బర్డన్ ఉంటుంది కపుల్కి, బట్ అది ఒక రియలిస్టికలీ స్పీకింగ్ సక్సెస్ రేట్స్ ఈవెన్ 60% ఈజ్ హై. ఎందుకంటే న్యాచురల్ ఫికండిటీ రేట్ ఎంత ఉంటుంది, ఒక యంగ్ ఫర్టైల్ కపుల్ ఇఫ్ దే ఆర్ ట్రయింగ్ ఫర్ అ ప్రెగ్నెన్సీ, ఆ సైకిల్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ 18 to 20% ఓన్లీ. సో ఇన్ ఐవీఎఫ్ దట్ ఛాన్స్ ఇస్ 60%, అంటే అది 3 times దగ్గర మల్టిప్లై అవుతుంది. సో ఐవీఎఫ్కి ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ డిజార్డర్స్ రూల్ అవుట్ చేసుకోవాలి ఇద్దరికి, పర్టికులర్లీ ద ఉమెన్, బికాజ్ షీ ఈస్ గోయింగ్ టు హార్బర్ ద ప్రెగ్నెన్సీ. డయాబెటీస్, థైరాయిడ్, హైపర్ టెన్షన్, ఏదైనా మెడికల్ హిస్టరీస్ ఉన్నాయా, కార్డియోవాస్కులర్ హెల్త్ ఎలా ఉంది ఆ లేడీది, యూట్రస్లో ఏమైనా పెథాలజీస్ ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, ఏదైనా ఇన్ఫెక్షన్, అతుకులు, ఇదన్నీ అడ్రస్ చేసుకోవచ్చు. బ్లడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, అనీమిక్ లేడీకి మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ చేసే ముందే ఆ అనీమియాకి రీజన్ ఏంటి, రక్తం లెవెల్స్ ఎందుకు తక్కువ ఉంటున్నాయి, ఆర్ ఏదైనా ఇల్నెసెస్, ఫీవర్, వైరల్ ఇన్ఫెక్షన్స్, దిస్ ఆల్ షుడ్ బి టేకెన్ కేర్. చాలా ఎక్స్ట్రీమ్ ఓవర్ వెయిట్ ఉన్న లేడీ, దే హ్యావ్ టు ట్రై ఐదర్ ఫర్ డయట్, ఎక్సర్సైజ్, ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ సర్టన్ బేరియాట్రిక్ సర్జరీస్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్, వైటమిన్ సప్లిమెంటేషన్. సో ఒక హోలిస్టిక్ హెల్దీ లైఫ్ స్టైల్ దే హ్యావ్ టు లీడ్, దే హ్యావ్ టు ఈట్ గుడ్ డయట్, మంచిగా అంటే స్లీప్ అట్లీస్ట్ 7 to 8 hours a day, plenty of fluids. సో దిస్ ఈజ్ ఆల్ గోయింగ్ టు ఇంప్రూవ్ ద సక్సెస్ రేట్స్. పెథాలజీ మనం ముందే డయాగ్నోస్ చేసి ట్రీట్ చేసుకోవాలి, అండ్ జనరల్గా దే హ్యావ్ టు ఫాలో గుడ్ న్యూట్రిషియస్ డయట్. సమ్ సప్లిమెంట్స్ ఆర్ ఆల్సో రికమెండెడ్.
డాక్టర్, అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో ఉన్న ఒక క్లయింట్ ఉన్నారు అండ్ డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్తో ఉన్న ఇంకొక క్లయింట్ ఉన్నారు. సో వీళ్ళిద్దరికి ట్రీట్మెంట్లో ఏమైనా డిఫరెన్సియేషన్ ఉంటుందా? అంటే డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ అంటే లైక్ బీపీ అయి ఉండొచ్చు, హార్ట్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, కిడ్నీ ఇష్యూస్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఆల్రెడీ వేరే మెడికేషన్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో ట్రీట్మెంట్లో ఈ ఇద్దరికి ఏమన్నా డిఫరెన్సియేషన్ ఉంటుందా? సో బేసిక్లీ ఒక్కొక్కసారి బికాజ్ ఇప్పుడు మెడికల్ డిజార్డర్స్ ఉన్నాయి ఆర్ మెంటల్ సైకాట్రిక్ డిజార్డర్స్ కూడా వీఆర్ సీయింగ్ సర్టన్ పేషెంట్స్ ఆర్ కమింగ్ యాంగ్జైటీ, దే ఆర్ హ్యావింగ్ సివియర్ యాంగ్జైటీ. సో డిప్రెషన్కి మెడిసిన్స్ ఇస్తారు. వాట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ దిస్ మెడిసిన్ ఇస్ సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఇరెక్షన్, ఇజాక్యులేషన్ ఇదంతా దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ బికాజ్ ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ ఆబ్జెక్టివ్ తోటి they are not able to relax their mind, and most of these couples come with that inability. So discomfort toti vastaru. So our situations lo medication is also the culprit sometimes. Or ఇప్పుడు hypertension ki చాలా సంవత్సరాల నుంచి ఏదైనా calcium channel blockers or beta blockers, if this is being used, particularly spironolactone అని ఒక టాబ్లెట్ ఉంటుంది. ఇవి అన్ని రీసెర్చ్ హ్యాస్ షోన్ దట్ ఇట్ హ్యాస్ ఏ నెగిటివ్ ఎఫెక్ట్ ఆన్ ద స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ కౌంట్స్. సో మెడికల్ డిజార్డర్స్ అండ్ మెడిసిన్స్ బోత్ కెన్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ఫర్టిలిటీ. ఓకే డాక్టర్, ఫీమేల్ అండ్ మెయిల్ ఇద్దరు కూడా ఇన్ఫర్టిలిటీతో ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి సొల్యూషన్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం కార్యక్రమం. స్టే ట్యూన్.